ఇండియన్ పాలిటీ బిట్స్ నేర్చుకుందాం. క్వశ్చన్. రాజ్యాంగ సభలో కేంద్ర రాజ్యాంగ కమిటీ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ కి అధ్యక్షుడు ఎవరు? ఏ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బి. సర్దార్ పటేల్, సి. జవహర్లాల్ నెహ్రూ, డి. బి.ఆర్. అంబేద్కర్. సరైన సమాధానం సి. జవహర్లాల్ నెహ్రూ. వివరణ: కేంద్ర ప్రభుత్వ నిర్మాణం, అధికారాల పంపిణీ మరియు సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఏర్పాటు చేయబడింది. దీనికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. భారతదేశం బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య దేశంగా ఉండే విధంగా అనేక సిఫార్సులు చేశారు. ఈ కమిటీ సూచనలు రాజ్యాంగంలోని కేంద్ర ప్రభుత్వ నిర్మాణంపై ప్రభావం చూపాయి. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సభలో ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ కి అధ్యక్షుడు ఎవరు? ఏ. సర్దార్ వల్లభభాయ్ పటేల్, బి. జవహర్లాల్ నెహ్రూ, సి. డా. రాజేంద్ర ప్రసాద్, డి. బిఎన్ రావు. సరైన సమాధానం ఏ. సర్దార్ వల్లభభాయ్ పటేల్. వివరణ: ప్రావిన్షియల్ ప్రభుత్వాల నిర్మాణం మరియు అధికారాలపై సూచనలు చేయడానికి ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఏర్పాటైంది. దీనికి సర్దార్ పటేల్ అధ్యక్షత వహించారు. రాష్ట్రాల పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలు ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడ్డాయి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల పాత్రను నిర్వచించడంలో ఈ కమిటీ ముఖ్య పాత్ర పోషించింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని పీఠికలో మేము భారత ప్రజలు అనే పదబంధం ఏమి సూచిస్తుంది? ఏ. బ్రిటిష్ అధికారాన్ని, బి. ప్రజా సార్వభౌమత్వాన్ని, సి. గవర్నర్ అధికారాన్ని, డి. న్యాయ వ్యవస్థను. సరైన సమాధానం బి. ప్రజా సార్వభౌమత్వాన్ని. వివరణ: మేము భారత ప్రజలు అనే పదబంధం దేశంలో అత్యున్నత అధికారం ప్రజలదేనని తెలియజేస్తుంది. రాజ్యాంగం ప్రజలచే రూపొందించబడిందని, ప్రజల సంకల్పానికే ప్రాధాన్యం ఉందని ఇది సూచిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది మూల సూత్రం. భారతదేశంలో అధికారానికి మూలం ప్రజలేననే భావన ఇందులో వ్యక్తమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పీఠికలో సార్వభౌమ సావరీన్ అనే పదం ఏ విషయాన్ని సూచిస్తుంది? ఏ. విదేశీ ఆధీనత, బి. మతాధిపత్యం, సి. పూర్తి స్వాతంత్ర్యం, డి. రాజరికం. సరైన సమాధానం సి. పూర్తి స్వాతంత్ర్యం. వివరణ: సార్వభౌమ అనే పదం భారతదేశం అంతర్గత మరియు బాహ్య వ్యవహారాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉందని సూచిస్తుంది. ఏ విదేశీ దేశం లేదా శక్తికి భారతదేశం లోబడి ఉండదు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశం సంపూర్ణ సార్వభౌమ దేశంగా అవతరించింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కుల భావన ఏ దేశ రాజ్యాంగం నుంచి ప్రభావితమైంది? ఏ. బ్రిటన్, బి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సి. కెనడా, డి. ఆస్ట్రేలియా. సరైన సమాధానం బి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు. వివరణ: అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ భారత మౌలిక హక్కులకు ప్రేరణగా నిలిచింది. వ్యక్తిగత స్వేచ్ఛలు, సమానత్వం మరియు హక్కుల రక్షణకు సంబంధించిన అనేక అంశాలు అక్కడి నుంచి స్వీకరించబడ్డాయి. అయితే భారత పరిస్థితులకు అనుగుణంగా వాటిలో కొన్ని మార్పులు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించబడ్డాయి? ఏ. ఐర్లాండ్, బి. అమెరికా, సి. కెనడా, డి. జపాన్. సరైన సమాధానం ఏ. ఐర్లాండ్. వివరణ: రాష్ట్ర పాలనకు మార్గదర్శక సూత్రాలుగా ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఇవి న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడకపోయినా ప్రభుత్వ విధానాలకు దిశానిర్దేశం చేస్తాయి. సంక్షేమ రాజ్య నిర్మాణానికి ఇవి పునాది వంటివి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఏ దేశం నుంచి స్వీకరించబడింది? ఏ. అమెరికా, బి. ఫ్రాన్స్, సి. బ్రిటన్, డి. రష్యా. సరైన సమాధానం సి. బ్రిటన్. వివరణ: పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని భారతదేశం బ్రిటన్ నుంచి స్వీకరించింది. ప్రధానమంత్రి, మంత్రివర్గ బాధ్యత, పార్లమెంట్కు జవాబుదారీతనం వంటి అంశాలు బ్రిటిష్ విధానం ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు కేంద్ర బిందువుగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్.
భారత రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థకు ప్రధాన ప్రేరణ ఏ దేశం? ఏ. కెనడా, బి. అమెరికా, సి. ఫ్రాన్స్, డి. జర్మనీ. సరైన సమాధానం ఏ. కెనడా. వివరణ: కేంద్రానికి ఎక్కువ అధికారాలు కలిగిన సమాఖ్య వ్యవస్థను భారతదేశం కెనడా నమూనా నుంచి స్వీకరించింది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజించారు. అయితే జాతీయ ఐక్యతను దృష్టిలో ఉంచుకుని కేంద్రానికి బలమైన స్థానం కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో మౌలిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఏ దేశ రాజ్యాంగం నుంచి ప్రేరణ పొందాయి? ఏ. అమెరికా, బి. సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్, సి. ఆస్ట్రేలియా, డి. దక్షిణాఫ్రికా. సరైన సమాధానం బి. సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్. వివరణ: మౌలిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చారు. వీటి భావన సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుంచి ప్రేరణ పొందింది. పౌరుల బాధ్యతలను గుర్తు చేయడానికి మరియు దేశాభివృద్ధిలో వారి పాత్రను బలపరచడానికి వీటిని చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పీఠికలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు ప్రధానంగా ఏ విప్లవం నుంచి ప్రభావితమయ్యాయి? ఏ. అమెరికా విప్లవం, బి. రష్యా విప్లవం, సి. ఫ్రెంచ్ విప్లవం, డి. పారిశ్రామిక విప్లవం. సరైన సమాధానం సి. ఫ్రెంచ్ విప్లవం. వివరణ: ఫ్రెంచ్ విప్లవం ప్రపంచ చరిత్రలో స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. భారత రాజ్యాంగ పీఠికలో కూడా ఈ విలువలు ప్రతిఫలించాయి. ప్రజాస్వామ్య సమాజ నిర్మాణానికి ఈ ఆదర్శాలు అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి.